అన్నా చెప్పండి. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్లారో ఈ కల్తీ నెయ్యి మీద ఏదైతే క మన రాష్ట్ర గవర్నమెంట్ ఏసిన కమిటీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. ఎవరైతే వైసీపీ అనుకూల లాయర్ గారు ఎళ్లారు. దాని మీద సుప్రీంకోర్టు కూలంకషంగా చర్చించిన తర్వాత తీర్పిచ్చింది. కంపల్సరీ జరగాల్సిందే. దానికి సిట్‌కి దీనికి సంబంధం లేదు. ఏకసభ్య కమిషన్ చేసుకోవచ్చు. చేసుకొని రిపోర్ట్ ఇవ్వచ్చు. దాంట్లో అసలు పూర్వపరాలు అసలు ఏం జరిగింది? ఎవరెవరు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నది అడిగితే గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే తప్పే ఉందని మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? నమస్తే అండి. నా పేరు శివరామప్రసాద్. ఈ రోజుని మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక విధ్వంసక నాయకులు, అరాచక శక్తులు వాళ్ళు చేసే కుటిల రాజకీయం. భారతదేశానికి మనకి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈరోజు ఇచ్చిన తీర్పు తెలుగు ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకనంటే ఒక దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు, రాష్ట్రం మీద విషం చిమ్మాలనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపచెప్పెట్టు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కోసం గుడికి దగ్గరికి ఎంతో నియమనిష్టలతో ఎన్నో రోజులు తప్పించి ఆయన్ని చూడటానికి వెళ్ళి చూసి భక్తి శ్రద్ధతో చూసి మొక్కుబడి తీర్చుకొని ప్రసాదం చిటికెడు దొరికిన మహాపరమానందంగా ఫీల్ అయ్యి వచ్చి తీసుకునే ప్రసాదాన్ని ఈ వైసీపీ నాయకులు అపహాస్యం చేసే విధంగా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఈరోజు కూడా ఇంకా వాళ్ళకి మారు మనసు పొందకోకుండా తప్పు చేసామన్న భావన ఈరోజు కూడా లేకుండా ఇంకా కూడా బూటకపు రాజకీయాలు తీస్తూ మన ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ అత్యుత్తమైన న్యాయస్థానం ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అక్కడ మహా అపచారం జరిగింది తిరుపతి లడ్డూలో. అది సిబిఐ సిట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రత్యేక ఎంక్వైరీ కావచ్చు, రెండు కూడా చేయనిది. దేనిలో ఎంత గ్రావిటీ ఉందో చూద్దాం. అంతేగాని ఈ రెండు కూడా ఒక రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిబిఐ సిట్ వేసిన అవన్నీ కూడా రాజ్యాంగంగా లోబడి చేస్తారు, రాజ్యాంగం వ్యవహరిస్తూ. అది మంచి ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది అనేది ఆ కమిటీ నిర్ధారణ చేస్తుంది. అంటే ఇక్కడ గతంలో చూసుకుంటే మన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే పర్చేసింగ్ కమిటీలో ఆయన స్పెషల్ గెస్ట్ గా వెళ్ళి నేను పర్చేసింగ్ కమిటీలో ఉంటానని చెప్పి వెళ్ళాడు. అప్పటి నుంచి ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు జరుపుకుంటూ వచ్చిన పర్చేసింగ్ కమిటీలో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉంది. ఆ పెద్దలు ఎవరనేది బయటికి రాకపోవడానికి ఇన్ని రోజుల కాలం మూలన ఈ గవర్నమెంట్ ఇలా వేసింది అనుకోవచ్చా? అసలు ఖచ్చితంగా దీనికి మూలాలు చాలా ఉన్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మూలాలన్నింటిలో కూడా లోపల ఉన్న ఒక మానిటరింగ్ కమిటీ కావచ్చు, దానికి సబ్ కమిటీలు కావచ్చు, లోపల ఇప్పుడు తిరుపతి దేవస్థానం అంటే ఒక మన ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే తలమానికంగా ఉంది వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అలాంటి దేవస్థానంలో చాలా ప్రక్షాళనగా, చాలా సిస్టంగా కొన్ని కమిటీలు ఉంటాయి. ఒక కమిటీ వారు సూచించిన ప్రకారంగా రెండో కమిటీ వారు చేయాలి. దాని ప్రకారంగా అందరూ కూడా ఒక పని చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ప్రకారం చేయడానికి ఒక కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలన్నింటిని కూడా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం చేసి వీళ్ళ అనుయాయులు పెట్టుకుని వీళ్ళు చెప్పు చేతల్లో తెచ్చుకుని తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికి చాలా కుట్ర చేశారు. ఆ కుట్రన్నీ కూడా ఇవన్నీ కూడా బయటికి తీసి ప్రజల ముందు వాళ్ళు నిలబెట్టడానికి వేసిన కమిటీయే ఈ కమిటీ. అంతేగాని వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఏమి చిన్న వీళ్ళ వడతోపులకి ఎవరో భయపడరు. అత్యుత్తమైన న్యాయస్థానం వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళకి చెంపపెట్టు, వాళ్ళ సిగ్గు లజ్జా ఉంటే మళ్ళీ తలెత్తి మాట్లాడరు. అంటే ఇక్కడ కరుణాకర్ రెడ్డి అంటున్నాడు కదా, ఏది చంద్రబాబు టైంలో నుంచే బోలేబాబా డైరీ వచ్చింది, హెరిటేజ్తో సంబంధాలు ఉన్నాయి, కంపెనీ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళే సప్లై చేశారు, మా సంబంధం లేనట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు హెరిటేజ్ కంపెనీకి వాళ్ళకున్న సేల్స్కి ఎవరికి బల్క్గా ఎవరికి ఇవ్వరు. వాళ్ళకి కమిట్మెంట్ ప్రకారం విదేశాలకు కూడా హెరిటేజ్ కంపెనీ నెయ్యి ప్రొడక్ట్లు అన్నీ కూడా వెళ్తాయి. దేవస్థానానికి ఇప్పుడు ఏ రోజున కూడా హెరిటేజ్ కంపెనీ నెయ్యి ఇవ్వలేదే. వీళ్ళు దొంగ పత్రికల్లో, దొంగ సాక్షి ఛానల్స్లో ప్రచారం చేస్తున్న తప్పే అసలు బోలాబాబా కంపెనీకి కానీ ఇంకోటికి కానీ అసలు హెరిటేజ్కి సంబంధమే లేదు. వాళ్ళు కావాలని చెప్పి వరదలటానికి ఈ అసెంబ్లీ సెషన్లో వాళ్ళు పిరికి బందలుగా మన రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో పాలు పంచుకోకుండా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్గా మొదలుపెట్టి
నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకోటి అయితే కాదు. అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళు ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు శ్రేయస్ కోసం బడ్జెట్ మీద ప్రసంగం వెళ్ళి చర్చించాలి. చర్చించి సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. అది చేయకోకుండా ప్రభుత్వం మీద, మన రాష్ట్ర ప్రభుత్వం మీద, మన వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి ఇవన్నీ కూడా పారదోలే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ అసెంబ్లీ వేదికను కూడా వదిలిపెట్టుకోకుండా చిత్రపటాలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ఏంటంటే మనం ఎంత పవిత్రం తీసుకెళ్తామండి. శుభ్రంగా స్నానం చేసి, నుదుటిని బొట్టు పెట్టుకుని, మంచి వస్త్రాలు ధరించి, కాళ్ళు చెప్పులు లేకోకుండా వెంకటేశ్వర దేవుడు పటాలు పట్టుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, ఈ దుర్మార్గులు, ఈ నీచులు కాళ్ళ చెప్పులు వేసుకుని. అంటే వాళ్ళు అంటున్నారు మీ నాయకులు కూడా గతంలో వేసుకొని తిరిగారు కదా మాట్లాడుతున్నారు కదా. ఎవరు మా నాయకులు ఎవరో కూడా చెప్పులు వేసుకుని దేవుడు పటాలు పట్టుకోలేదు. వాడు నోరో తాటి పట్టే కూడా అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడే మాటకి. వాళ్ళు తప్పు చేసి మేము ఎక్కడ చేసామని ఫోటోల్లో బహిరంగంగా ఉన్నాయి. సెల్ ఫోన్లో మీడియా వారు చిత్రీకరించినగా అవి కూడా తప్పేనా? వాళ్ళు మీకు 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 అలా చూపిస్తే మీరు చేసిన పనులు చూపిస్తే మీడియా వారిని కూడా తప్పు పడతారు మీరు. అంటే ఇక్కడ యాక్చువల్గా రాష్ట్ర గవర్నమెంట్ ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది, పయ్యావుల కేశవ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. మేమైతే అసెంబ్లీలో కానీ ఇటు మండలిలో కానీ చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నారు. దానికి సిద్ధమై వాళ్ళు వస్తారంటారా? ఈ రోజైతే హాల్ట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఏదైతే మండలిలో. వాళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కానీ అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళు ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళు పిరికి పందులు ఏమిలా. వాళ్ళంతా ఒక యాక్టర్లు అంతే. వస్తారు, అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్టుగా వస్తారు, ఒక 5 నిమిషాలు సంతకం పెడతారు, తర్వాత పారిపోతారు అంతే. ఖచ్చితంగా నేను మీరు రేపు జరగబోయేది చెప్తున్నాను. మనం అప్పుడు కూడా చెప్పాము ఇలాగే. మీరు చెప్తున్నాం, రాసుకోండి, కావాలి రాసి పెట్టుకోండి పేపర్ మీద. వాళ్ళు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటారు చూడండి. అంటే మీరు వాళ్ళు తప్పు చేయకపోతే, వాళ్ళు తప్పు చేయకోకుండా ఇది నిజాయితీ పరులే అయితే ఎన్ని రోజులు సెషన్ జరిగితే ఎన్ని గంటలు జరిగితే అన్ని గంటలు కూర్చొని లేకపోకుండా ప్రభుత్వం అధికార పక్షం వాళ్ళు అడిగే ప్రశ్న ప్రతిపక్షం వాళ్ళు చెప్పరు, ప్రతిపక్షం వాళ్ళు అడిగే ప్రశ్నకి అధికార పక్షం చెప్తాకి సిద్ధంగా ఉంది. అలా అని ప్రతిపక్షం వారు కూర్చుని ఓపికగా ఇది దీని మీద డిస్కషన్ చేసే శక్తిగానే, ఆ ధైర్యం కానీ వాళ్ళకి లేదు. వాళ్ళంతా పెరికి బంధం నిరాధారం ఆరోపణ చేసి పబ్బం గడుపుకుందామని చూస్తారు తప్ప ఇంకోటి అయితే కాదు. అంటే ఇక్కడ బొత్స గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, మాది మండలిలో చర్చ జరగడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం కానీ అసెంబ్లీలో జరిగిందని మా సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ నాయకుడు ఏమన్నా మీరు అన్నట్టుగానే 10 నిమిషాలు కూడా పట్టుమని 10 నిమిషాలు లేకుండా పారిపోయిన పరిస్థితి. మరి ఇంకా చర్చ ఎక్కడ జరిగింది అంటారు? అసెంబ్లీ అంత వేదిక మీద కూడా ఎందుకని ఆ నాయకుడు తీసుకురాలేకపోతున్నారు వాళ్ళ నాయకులు? సార్, 2024 ఎలక్షన్ జరిగి ఎన్డీఏ కుటుంబం పగ్గాలు పట్టిన నాటి నుంచి అసెంబ్లీ 8 గంటలు జరిగింది. వాళ్ళ నాయకులు ఎన్ని నిమిషాలు పార్టిసిపేట్ చేశారు అసలు అసెంబ్లీలో? వెళ్ళి ఏదో టూరిజం పార్క్ అని వెళ్ళి విజిట్ చేసినట్టు 10 నిమిషాలు చేసి వచ్చేసి దౌర్భాగ్యులు మన ప్రతిపక్ష నాయకులు. ఉందాన గౌరవప్రదమైన ఒక ఎమ్మెల్యేలుగా ఉండి, ఎమ్మెల్సీలుగా ఉండి, ఎంపీలుగా ఉండి, చట్టసభల్లో ప్రజలకు మేలు చేయటానికి వాళ్ళ చట్టసభలకు ఎన్నుకుంటే వాళ్ళు చేసేది దుర్వినియోగం చేస్తారు. వాళ్ళు పాలన పరంగా అందరూ ఇప్పుడు అసెంబ్లీ ఏంటండి ఒక మంచి చెడు మాట్లాడుకోవడానికి మన రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలో, ప్రజలకు ఏ రకంగా సంక్షేమ ఫలాలు అందించాలి, ఏ రకంగా మనం రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, భావితరాలకు ఎలాగ భరోసా కల్పించాలనే దాని మీద చర్చ జరగాలి. వీళ్ళు ఏంటండి వస్తేనేమో బూతులు, ఆడమ్మ ఈడమ్మ అంటారు. ఏం పద్ధతి అండి అసలు వైసీపీ నాయకులకి? వాళ్ళ నాయకుడికి బుద్ధి లేదు, వాళ్ళ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలు వాళ్ళకి బుద్ధి లేదు. అంటే ఇప్పుడు కనీసం బొత్స గారు వాళ్ళ నాయకుడిని రేపు అసెంబ్లీ తీసుకొస్తానంటారు, ఈ చర్చకు సిద్ధం అంటారు. బొత్స గారిని అడిగితే నువ్వు రాజీనామా చేసి పోవా, నేను రానంటాడు. అదేందండి అంతే. బొత్స లేదు, ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఆయన సైకో, ఆయన ఎండో బొత్స అయినా సరే, బొత్స నువ్వు చెప్పింది అంతేగాని నువ్వు నన్ను రాబు అని అనొద్దు అంటాడు. అటువంటి నాయకుడు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే అసలు నేను కల్తీ వ్యవహారంలో మాకు సంబంధమే లేదనుకుంటే, అంత సత్యవర్చించడు అనుకుంటే వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ జరిగేంత వరకు పూర్తిగా ఉండి వాళ్ళ సత్యవంతులన్నీ నిరూపించుకోవాలి. ఆ ధైర్యం వాళ్ళకి లేదు. తప్పు చేశారు కాబట్టి పారిపోతారు.
మరి ఇక్కడ ఏదైతే మన అంబటి రాంబాబు విషయంలో కూడా ఇవాళ కూడా మరి మాజీ కాపు నాయకుడు ఇప్పుడు రెడ్డి గారి నాయకుడు వెళ్ళి వాళ్ళు విమర్శిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీ ఇంటి మీద దాడి జరిగితే మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలాగే చూస్తావా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఇప్పుడు ఒకవేళ మీ ఇంటికి మీ వైపు చూపిస్తే 4 ఏళ్ళు నా వైపు చూపిస్తే, ఆ రోజున పట్టాభి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆడబిడ్డ చిన్న పాప, చదువుకునే పాప, ఇంట్లో ఎవరు లేకపోతే ఆ పాపను రాత్రిపూట ఎంత ఇబ్బంది పెట్టారండి. ఆ పాప ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్ళి ఒక బాత్రూంలో ఒక మూలన కూర్చుని దాక్కుంది. అంత అంత దుర్మార్గంగా ఇప్పుడు ఎవరు చేయలేదే. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ ఎంతమందిని ఎన్ని కార్లు వేసుకుని వెళ్ళాడు? దాని మీద ఏమన్నా ఒక్కరు మాట్లాడారా? డీజీపీ ఆఫీస్ కోత దూరంలోనేగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. ఎంతమంది తలగల పగల కొట్టారు? ఎన్ని ధ్వంసం చేశారు? ఆఫీస్ తగలబట్టలేదా? ఎంతమంది తలగల పగల కొట్టారు? ఎంతమంది చేతులు ఎరగొట్టారు మీరు వెళ్ళి? రాడ్లు కర్రలు తీసుకెళ్ళి అది 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 గుర్తులేదా? గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మా వాళ్ళ కారులు తగలబెట్టి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అది కనపడలేదా? ఇవాళ అంబటి రాంబాబు సత్యశీలుడు, సత్యవంతుడు అని చెప్పి వీళ్ళంతా జాతిపిత్తలందరూ వెళ్ళి సర్టిఫికేట్ ఎత్తున్నారా? ఏమండి, వాళ్ళకి బుద్ధి ఉండాలండి కొంత. అంటే ఆయన కాపుల యొక్క ఓట్లు వేసుకొని ఈ విధంగా దాడులు చేస్తున్న అసలు కుల ఫీలింగ్ దీనిలోకి అసలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అతను తప్పుగా మాట్లాడారు, ప్రజలు తిరగబడి కొట్టారు, అంతేగాని దీంట్లో కులం ఎంటర్ చేయవసరం లేదండి. ఇప్పుడు బీసీ కులం అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, కబా అవ్వచ్చు, కమ్మ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా తప్పు చేసిన వాడికి తప్పుగానే మాట్లాడుకోవాలి, కానీ దానికి కులం అంట కట్టకూడదు. అంటే ఇక్కడ క్షమాపణ అడిగాడని పదే చెబుతున్నాడు అక్కడ. ఏమండి, బండ బూతులు తిట్టాడు, క్షమాపణ అని చెప్పారని 4 కోట్ల మంది ఎవరికి చెప్పాడండి? వెళ్ళి ఆ సాక్షి మీడియాకి చెప్పాడా? సాక్షి ఛానల్ చెప్పాడా? సాక్షి పత్రిక చెప్పాడండి? ఎవరికి చెప్పాడండి? ఈ రోజుకైనా జైలుకి వెళ్ళి వచ్చాడు, ఈ రోజుకైనా బుద్ధి మారిందా? ఆయన మాట్లాడే మాట తీరు మారిందా? సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు ఆ వైసీపీ. ఇంకా తగ్గేది లేదంటున్నాడు మళ్ళీ. ఏం తగ్గుతారు వాళ్ళు? వాళ్ళంతా సైకోలు అయితే వాళ్ళ నాయకుడే ఒక సైకో. మంచి చెడులు ప్రజలకు మేలు చేసేవి చేయరు, అన్ని విధ్వంసం వినాశకాల చేయాలని చెప్పి వాళ్ళు భస్మాసురులా తయారయ్యారు తప్ప ఇంకోటి అయితే కాదు. అలాగే మంచి మనసు ఉంటే అనుకోవచ్చు. వాళ్ళకి చిప్పుపోయింది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి అన్న టీం అందరికి కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైతే సైకోలో ప్రవర్తిస్తున్నారు అంతే. వాళ్ళు చేసే పనులకి వాళ్ళు మాట్లాడేదానికి అసలు సంబంధం లేకోకుండా ఏంటి వీళ్ళు అసలు ఇటు చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా సేదరించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మొన్న 11 సీట్లన్నీ వచ్చినాయి, ఈసారి డిపాజిట్లు కూడా రావు ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు, చూసి రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ రకంగా ప్రజలు బుద్ధి చెబుతారు.